మార్నింగ్. ఈరోజు మనము ఈ వీడియోలో ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన సబ్జెక్టు మర్మ శరీర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మర్మ శరీరం మన దేహంలో ముఖ్యంగా 108 పాయింట్స్ ఉన్నాయన్నమాట. దాని వైటల్ పాయింట్స్ అని కూడా అంటారు. అవి ఎక్కడ ఉన్నాయంటే తల పైభాగం నుంచి కింద పాదాల వరకు. ఓకే, అది తెలుసుకోలేక ముందు ఒక చిన్న క్వశ్చన్ మనకి మనమే. ఓకే, శ్వాసకి ప్రాణానికి ఉన్న చిన్న తేడా ఏంటి? శ్వాసనైతే మనము ఎప్పటికప్పుడు మనం దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు, ప్రాణాన్ని రెగ్యులేట్ చేయలేము. ప్రాణం అనేది మనకి ఒక లైఫ్ ఎనర్జీ అన్నమాట. అది బాడీలో మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. కానీ శ్వాస అనేది ముక్కు ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా వదులుతాం అన్నమాట. సో ఎప్పుడైతే మనకి కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు, ఇరిటేషన్ అయినప్పుడు కొంతమంది చెప్తారు కదా, శ్వాస మీద ధ్యాస, శ్వాసని గమనించు, అప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది అనేసి కదా. మైండ్ ఏమో రిలాక్స్ అవుతుంది, కానీ మన దేహంలో అంటే పంచతత్వాలతో తయారైన ఈ దేహంలో పృథ్వీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం, ఈ పంచతత్వాలతో తయారైన ఈ దేహంలో 3 దోషాలు ఎప్పటికీ ఉంటాయన్నమాట. వాత, పిత్త, కఫ. ఇది బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మెంటలీ కూడా మనము హెల్తీగా, హ్యాపీగా ఉంటాము, ఫిజికలీ కూడా ఫిట్ గా ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ 3 ఇంబ్యాలెన్స్ అవుతుందో, వాత, పిత్త, కఫ ఇంబ్యాలెన్స్ అవుతుందో, అప్పుడు డిసీజెస్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందంటే మన దేహంలో 6 సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్, అంటే బయట ప్రపంచం కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వాతపిత్త దోషాల్లో ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఒక వాత దోషం ఇంబ్యాలెన్స్ అయితేనే మన దేహంలో 80 వెరైటీస్ ఆఫ్ దోష అంటే డిసీజెస్ బయటపడుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండ్ వచ్చిందనమాట, సైకోసోమాటిక్ డిసార్డర్స్ అనేసి. ఆ డిసీజెస్ దేని వల్ల మనకి వస్తుంది అంటే మైండ్ ప్లస్ బాడీ సింక్ అవ్వటం లేదు, కాబట్టి ఈ డిసీజెస్ అన్ని బయటపడుతూ ఉంటుంది. ఓకే, ఈ వాత, పిత్త, కఫ దోషాలు మన దేహంలో బ్యాలెన్స్ లేకపోతే మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది అన్నమాట. ఓకే, అది డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, యూరినరీ ప్రాబ్లం అవ్వచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, గాలి పీల్చుకునేది లంగ్స్ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అంతెందుకు ఒక చిన్న ప్రాబ్లం తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా గ్లాస్ ని సరిగా పట్టుకోలేకపోతున్నారు, చీపిరి క్లీన్ చేసేటప్పుడు ఏదైనా చీపిరి పట్టుకోలేకపోతున్నారు, ఇంకేమైనా హోల్డ్ చేయలేకపోతున్నారు, బైక్ రైడ్ చేసేటప్పుడు ఇది స్టిఫ్ అవుతుంది, నమ్నెస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయన్నమాట. క్షిప్ర, కూర్చ, కూర్చశిర అనేసి. అవి 3 వచ్చేసి స్నాయు మర్మాలు. ఓకే, అంటే అక్కడ ఆ లిగమెంట్స్, ఆ టెండన్స్ అనేది వీక్ గా అయి ఉంటుంది. ఓకే, సో ఆ లిగమెంట్స్ అంటే ఏంటి, టెండన్స్ అంటే ఏంటి అనేసి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేక ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ 3 పాయింట్స్ని మనం ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. తర్వాత మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు న్యాచురల్గానే మనకి అక్కడ ఉన్న లిగమెంట్స్, టెండన్స్ హీల్ అవుతుంది. ఓకే, దాంతోపాటు స్టిమ్యులేట్ చేస్తున్నాం కదా, అది ట్రీట్మెంట్ అన్నమాట. సెల్ఫ్ థెరపీ, అది సెల్ఫ్ హీలింగ్ థెరపీ అన్నమాట. అది దాన్ని చేస్తున్నప్పుడు అది హీల్ అవుతూ ఉంటుంది, ప్లస్ రికవరీ అయిపోతుంది. దానికి ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి. ఓకే, సో ఇలా చేసినప్పుడు మనకి దేహంలో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇక ఒక పైప్లో, డ్రైనేజ్ పైప్లో ఏదైనా ఒక్క బ్లాకేజ్ ఉంటేనే ఆ నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది అనమాట, స్మెల్ అవుతుంది. ప్లస్ ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా ఇంకెవరు వాక్ చేయలేరు అనమాట. ఎప్పుడు ఇలా ముక్కు క్లోజ్ చేసుకొని వాక్ చేస్తారో, లేకుంటే డైవర్ట్ చేస్తారనమాట రోడ్ని కదా. సో అలా మన దేహంలో ముఖ్యమైన పాయింట్సే 108 ఉన్నాయన్నమాట. అలా ఏదైనా ఒక్క పాయింట్ బ్లాకేజ్ అయినా, 1, 2, 3 బ్లాకేజ్ అయినా కూడా ఎన్ని డిసీజెస్ బయటపడతాయో ఒక్కసారి ఆలోచించండి కదా. సో దాన్ని మనం ఇంట్లో కూర్చొని ఈ మన పాయింట్స్ మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా, ఓకే, టాక్సిన్స్ ఉన్నా కూడా అది రిలీజ్ అయిపోతుంది. అక్కడ మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఆ పాయింట్స్ రిలీజ్ అయ్యి కొంచెం బాడీ, మైండ్ హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో వీక్లీ వన్స్ మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే 10 to 11. సో ఇష్టమైన వాళ్ళు ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఈ నంబర్కి 904
22557228కి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. హాయ్ హలో అనేసి ఏదో ఒకటి. నేను ఆ గ్రూప్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేసినప్పుడు దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేసి మీకే అర్థమవుతుంది. జాయిన్ అవ్వండి, ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ.